మరణకాలమందు పనికి వస్తుందా అని చెప్పేసి భక్తులు నన్ను అడిగినారు కొందరు. నామస్మరణ మరణకాలమందు అంటే మనం శరీరం విడిచేటప్పుడు మనకు ఈ నామస్మరణ పనికి వస్తుందా అని చాలామంది అడిగారు. అయితే నామము అంటే ఏంటిది అసలు? శ్రీమాత్రే నమః, ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, ఇలాంటి నామస్మరణ మంత్రం, గురువు చెప్పినటువంటి మంత్రం ఏదైతే ఉందో అది మనకు ధ్యానమును కుదిరిస్తుంది. నామస్మరణ మానవుడికి అవసరమే. మానవుడు నామస్మరణ మరి పోయేటప్పుడు పనికొస్తుందా అంటే, మనసు ఎంత మట్టుకైతే ఉందో అంత మట్టుకు ఈ మనస్సు ఎంత మట్టుకైతే ఉందో మానసిక శాంతి కొరకు అక్కడ దాకా వస్తుంది. మన స్పృహ కోల్పోయిన దాకా, మన మనసు స్పృహ కోల్పోయిన దాకా ఆ మహామంత్రం, గురువు చెప్పిన మహామంత్రం అక్కడ దాకా వస్తుంది. అయితే ఆ మంత్ర జపం ఎట్లా చేస్తారు? మంత్రం అంటే మీరు ఇంకా వేరే అనుకోవటానికి వీల్లేదు. మం అంటే నన్ను, త్రం అంటే రక్షించు నన్ను. అంతేగాని ఏదో మంత్రం అంటే ఇవన్నీ ఆ మూఢనమ్మకాలు మాత్రం నమ్మకండి. ఈ నామస్మరణ ఎట్లా చేయాలి? నామస్మరణ అంటే నోటితో చేసేది నామస్మరణ. అంటే మనం సౌండ్ ఏదైతే ధ్వని ఉందో అది సత్యము. టటాటోపకు చేసేటువంటి నామస్మరణ అబద్ధము. మనసు శుద్ధి కోసము చేసేటువంటి నామస్మరణ ఏదైతే ఉందో అది సత్యము. అంటే నామస్మరణ భావములో శుద్ధము అశుద్ధము, ఆ ధ్వనికి శుద్ధము అశుద్ధము కలిగించుకున్నాం కాబట్టి అది సత్యము అసత్యంగా అయింది. అంతేగాని ధ్వనికి మాత్రము, ధ్వని ఎప్పుడు సత్యమైంది, ధ్వని మాత్రం ఎప్పుడు స్వచ్ఛమైంది. కానీ మన భావము అయితే గురువు చెప్పిన మంత్రం కూడా స్వచ్ఛమైంది. కానీ మనం భావము జోడించినప్పుడు మనము టటాటోపం కోసం మంత్రోపదేశం తీసుకొని మంత్ర జపం చేస్తే అది అసత్యం. తన మనసును నిలుపుకొని దైవభక్తి కోసం చేసేది ఏదైతే ఉందో అది సత్యం. ఆ సత్యాన్ని గ్రహించినట్టయితే ఇప్పుడు మనకు ధ్వని తరంగాలు ఉన్నాయి. ఈ ధ్వని తరంగాలు ఎట్లా మనకు దేని ద్వారా ఉత్పత్తి అవుతాయి? మనమైతే శరీరం నుంచి మాట్లాడుతున్నప్పుడు నాలుకతో మాట్లాడతాం, చెవులతో వింటాం. ఈ రెండు ఇంద్రియముల ద్వారా మనము ఈ ధ్వని అనేది మనకు వినిపిస్తుంది. నాలుకతోని చేసే శబ్దం ఏదైతే ఉందో ఆ శబ్దం చెవులకు ధ్వని తరంగాల ద్వారా మనకు వినిపిస్తుంది. ఆ ధ్వని ఏదైతే ఉందో అది సత్యమే. కానీ గురువు చెప్పిన మంత్రం కూడా సత్యమే. మన భావమే సత్యము అసత్యముగా ఉన్నది. మరి మనం చెప్పినటువంటి మంత్రము మనం మరణించే కాలమందు పనికొస్తుందా? ఎంత దాకా వస్తుంది? నరసింహ శతకములో కపవాత పైత్యములు గట్టిగా విరజిమ్మి శ్రమతేత దళతునో దళవనో నాటికిప్పుడే చేతు నీ నామ భజన అని చెప్పేసి నరసింహ శతకంలో చెప్పబడింది. మరణకాలమందు అయితే మంత్రము నోరుతో చేసేది ఒకటి, మనసుతోనే చేసేది నామస్మరణ. అయితే ఇప్పుడు నోరుతో చేసేది ఒక సాధన. అయితే ఇదే మంత్రాన్ని మనసుతో జపం చేసినట్టయితే మనకు మనసు నిలవడానికి అవకాశం ఉన్నది. అంటే మన మనసు నిశ్చలంగా ఉండటానికి అవకాశం ఉంది. మనసు ఎంతో పరిగెడుతుంటుంది, దాన్ని నిలపాలంటే నామస్మరణ కూడా అవసరం. అయితే చనిపోయేటప్పుడు మరణకాలమందు ఈ నామస్మరణ పనికి వస్తుందా అంటే
మనసు ఉన్నంత దాకా వస్తుంది. నీకు మనసు స్పృహ కోల్పోయేంత దాకా వస్తుంది. ఎప్పుడైతే స్పృహ కోల్పోతావో అప్పుడు ఆ మంత్రము మనకు పనిచేయదు. నోటితోని జపం చేసే మంత్రము మనకు ముందే మనకు చేయరాదు. ఒకవేళ మనసుతో జపం చేసే జ్ఞాని భక్తుడు పరమ భక్తుడైనట్టయితే ఎక్కడి దాకా వస్తుంది? తన స్పృహ కోల్పోయిన దాకా వస్తుంది. అందుకోసమే నామస్మరణ కూడా ఇంపార్టెంట్. ఆపండి.